మన దేశం ఎన్నో పురాతనమైన ఆలయాలకు నిలయం. ఇటువంటి పురాతన ఆలయాలకు ప్రసిద్ధిగాంచినది తంజావూరు. ఈ దేవాలయాన్ని వాస్తు ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించారు. తంజావూరుకు ఆ పేరు తంజన్ అనే పదం నుంచి ఉద్భవించింది. హిందూ మత పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు శివుని చేతిలో హతం కావడం వల్ల అతని పేరు మీదుగా అతని చివరి కోరికగా దీనికి తంజావూరు అనే పేరు వచ్చింది. భారతదేశంలో నిర్మాణపరంగా అత్యద్భుతం అనిపించే ఆలయాలలో తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ప్రముఖంగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని చోళరాజులలో ప్రముఖుడైన రాజరాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయం నిర్మాణ నైపుణ్యపరంగా, శిల్పకళా వైభవ పరంగా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. 13 అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తు ఉంటుంది. దాదాపు 80 టన్నుల బరువున్న గ్రానైట్ శిలతో ఈ ఆలయ శిఖరాగ్రాన్ని నిర్మించారు. అంత బరువున్న ఆ ఏకశిలను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ఓ విషయం. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఆ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అంత ఎక్కువ బరువు గల రాయిని ఏ విధమైన సిమెంట్, ఉక్కు సహాయం లేకుండానే 13 అంతస్తులుగా మలిచి ఏ రకమైన ఏటవాలు లేకుండా నిర్మింపబడడం అనేది నిజంగా ఎప్పటికీ అంతుపట్టని ఓ విషయమనే చెప్పాలి. మిట్ట మధ్యాహ్నమైన ఈ గోపురం యొక్క నీడ ఎక్కడా కూడా మనకి కనిపించకపోవడం మరో విశేషం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలుగా ఒక రాతి వంతెనను కట్టి దానిపైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని ఇక్కడ గైడ్ వివరించారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో ప్రారంభించారు. కేవలం 5 సంవత్సరాలలో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం అప్పటి రాజుల నిర్మాణ కౌశల్యతకు నిదర్శనం. బృహదీశ్వర ఆలయం అన్న తమిళంలో పెరియ కోయల్ అన్న పెద్ద గుడి అని అర్థం. ఆ పేరుకు తగ్గట్లే నిజంగా చాలా పెద్దగానే ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలోని గర్భగుడిలోని శివలింగం 13 అడుగుల ఏకశిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాలా విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు. ఈ ఆలయంలో శివునికి ఎదురుగా కనిపించే నంది విగ్రహం కూడా చాలా పెద్దగానే ఉంటుంది. సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో ఈ నందీశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ నంది 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని అప్పటి శిల్పులు, వేద శాస్త్రజ్ఞులు నిర్మించారు. ఈ గుడి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉంది. శైవ, వైష్ణవ, శాక్తేయ సాంప్రదాయాలు కనిపించే ఈ ఆలయం మన ప్రాచీన భారతీయ సంఘ వైభవానికి, అప్పటి ప్రజల కళాత్మక జీవన విధానానికి ఓ మచ్చుతనక. బృహదీశ్వర ఆలయం కాకుండా తంజావూరులో తప్పక చూడాల్సిన ప్రదేశం తంజావూరు ప్యాలెస్. ఈ ప్యాలెస్ శ్రీ బృహదీశ్వర ఆలయానికి ఆనుకుని ఉంది. దీనిని మరాఠాలు నిర్మించారు. ప్యాలెస్లోని అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్యాలెస్ సరస్వతి మహల్ లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీ, సంగీత మహల్లకు నిలయం. ఆలయానికి ఉత్తరాన శివగంగై పార్క్ ఉంది. ఇక్కడ మీరు అద్భుతమైన వృక్షజాలం మరియు జంతుజాలం చూడవచ్చు. ఇవి కాకుండా తంజావూరులో కుంభకోణం, ధరాసురం, గంగై కొండ చోళపురం, తిరువయ్యార్, తిరుభువనం వంటివి చూడవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూర్ ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ కాస్త వర్షాలు కురుస్తాయి. అన్ని సీజన్లలో పోలిస్తే శీతాకాలం తంజావూరు సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుక తమిళనాడు వెళ్ళేవారు తప్పకుండా ఈ ఆలయాన్ని చూడడం మాత్రం మరవకండి. ఈ దేవాలయం ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి. 6 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఈ దేవాలయానికి అనుకరణగా మరో చోళరాజు తమిళనాడులోని జయకొండ చోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడి కన్నా పెద్దదైన ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్థలో ఉంది. సో ఇది ఫ్రెండ్స్, తంజావూరు బృహదీశ్వర ఆలయం విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుకుంటుందన్న మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.